చేసుకుందామండి. బ్యాక్ పార్ట్కి నేను ఇలా తీసుకున్నాను. నేను ఈసారి బక్రం పీస్ మాత్రం పెట్టుకున్నాను, స్టిఫ్గా ఉంటుంది అనేసి. ఫస్ట్ దీన్ని నేను అవుట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ కింద వచ్చి ఈ బక్రం పీస్ పెట్టండి, ఇలా పెట్టుకోండి. ఇది మిడిల్కి టచ్ చేసుకుంటాం. ఇలా మిడిల్ పెట్టుకొని టచ్ చేసుకోండి. ఇది కూడా ఇప్పుడు ఈ టక్కుకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టండి. పైకే ఉండాలి లైనింగ్. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ స్టిచ్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ వేయండి మూలలు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. లైనింగ్ మాత్రమే బ్యాక్ తిప్పండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. ఇలా బ్యాక్ టర్న్ చేసుకోండి. ఈ అవుట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకోండి. ఈ అవుట్ సైడ్ క్లాత్ అంతా కట్ చేసుకునేది. ఓ మై గాడ్, బ్యాక్ పార్ట్కి ఎత్తి పెట్టినా చేసుకొని దీన్ని లెవెల్ తీసుకోండి. లెవెల్లో ఒక టక్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది కూడా ఒక లెవెల్లో టక్ చేసుకోండి. ఇలా పెట్టుకొని మిడిల్ పార్ట్కి ఒక టక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఈ టక్కి ఈ టక్ ఉంది కదా ఒరిజినల్ది, అది ఈక్వల్గా పెట్టుకోండి. మనకు కరెక్ట్గా లెవెల్ వస్తుంది. నెక్స్ట్ దాని మీద ఒక లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పీస్ పెట్టేయండి. దీని మీద స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసి షేప్ లెవెల్లో ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అండి, దాన్ని కట్ చేసేయండి.
కట్ చేసి ఇలా టక్ ఇవ్వండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచుతో స్టిచ్ చేయండి. ఈ అవుట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసి పెట్టుకున్నాక హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ వచ్చి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. కింద పీస్ ఉంది కదా అండి, ఇది బాటమ్ పార్ట్ వచ్చి కింద ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇది డిజైన్ చూసుకోండి, ఇలా ఉంది కదా, ఇక్కడ ఫోల్డ్ చేయాలి, ఈ ఎడ్జ్కి ఫోల్డ్ చేయాలి. ఇది కూడా సేమ్ 1 ఇంచుతో ఫోల్డ్ చేసుకొని అంతా స్టిచ్ చేసుకోండి. దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి, ఇలా తిప్పుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోండి.
ఇది పార్ట్ కదండి, దీనికి ముందు నేను కింద బాటమ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా లేసు ఇవ్వడానికి బాగుంటుంది. వెళ్ళినప్పుడు అది లెంత్ తగ్గిపోతుంది. ఇలా బాడీ పార్ట్ పెట్టుకున్నాక దాని మీద ఇలా పెట్టుకోండి. ఇలా బ్యాక్ ఉండాలి, ఫ్రంట్కి అది ఫ్రంట్ ఉండాలి. ఇలా ఒకదాని మీద ఒకటి ఆపోజిట్లో పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసుకోండి. జాయిన్ చేసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి ఆపోజిట్లో పెట్టుకొని ఖర్చు లెవెల్ ఉన్నాయి కదా, ఇది చూసుకోండి. ఒక సైడ్ మాత్రము 1/2 ఇంచు లోతెత్తండి, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేదానికి. ఇక్కడ ఖర్చు దగ్గర వచ్చి ఒక 1.5 ఇంచ్, ఖర్చు దగ్గర నుంచి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ వచ్చి 2 ఇంచెస్ తీసుకోండి. 8 ఉంది, ఇక్కడికి తీసుకోండి. ఇక్కడ 1.5 అన్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచెస్ డౌన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఉంది. 6లో హాఫ్ ఎంత? 3 ఇంచెస్ కాడ ఒక 1/2 ఇంచు లోతెత్తండి. ఇలా సన్నగా దీన్ని కలపండి. ఇలా 1/2 ఇంచు లోతెత్తేయండి. ఇక్కడ ఒక టక్ వేయండి గుర్తుండడానికి. ఫ్రంట్ పార్ట్కి ఈ లోతెత్తిన పార్ట్ రావాలి. బ్యాక్ పార్ట్ వచ్చి నేను 29 అంటే 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 30 తీసుకున్నానండి. అదే ఫ్రంట్ పార్ట్కి మాత్రము 31 తీసుకోండి. 31 తీసుకుంటే మీకు 31 లెవెల్కి వస్తుంది. లేదంటే ఫ్రంట్ది ఎక్స్ట్రానే పెట్టుకొని జాయిన్ చేసుకున్నాక అన్ని ఈక్వల్ లెవెల్లో పెట్టుకొని కట్ చేసుకోండి. ఇదండి ఇది
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్నాక ఇది ఉంది కదండి, ఇక్కడికి ఈ మిడిల్ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనము లోతెత్తింది వచ్చి ఇక్కడ ఖర్చు ఉంది, ఇది ఫ్రంట్ పార్ట్కి పెట్టాము. ఇది లోతెత్తలేదు, ఇది బ్యాక్ పార్ట్కి పెట్టాము. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈక్వల్ పెట్టుకోండి, ఇలా హ్యాండ్ ఈక్వల్ పెట్టుకొని లెంత్ చూసుకోండి, మన షోల్డర్ ఎంత లెంత్ ఉందో అనేసి దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే స్టిచ్ అది షింక్ అవుతుంది కాబట్టి. నేను 5.5 పెట్టుకుంటున్నాను. ఈక్వల్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. నేను ఇది మొత్తం క్లోజ్ చేసుకుంటున్నానండి. సైడ్ ఓపెన్స్ ఇవ్వలేదు. స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేయండి. లెవెల్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. కావాలి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి.